అప్పులు కుప్పగా చేసేసి మా మీద బేడేశాడు, ఇప్పుడు నా దగ్గర కోసుకు తిన్న రూపాయి రావట్లేదని మాట్లాడుతున్నారు. సో మీరు ఇప్పుడు వచ్చినటువంటి 18,500 కోట్ల రూపాయల తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మేము వాళ్ళు చేసిన అప్పులకే మిత్తులు కడుతున్నాం. అడుగుతున్నా, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీ ఛానల్ మంచి పాపులేషన్ ఛానల్. నేను ఒకటే అడుగుతాను, నాకు కూడా రాజకీయ అనుభవం ఉంది. చెప్పండి. అందులో అసెంబ్లీలో వాళ్ళు ఒక 5 మందో 10 మందో ఉన్నాయి. ఇవాళ ఆర్థిక మంత్రి గారు ఎవరు బట్టి విక్రమార్క గారు చాలా మేధావి, చాలా మంచి మనిషి. నాకు లోపల ఆయన స్పీచ్ ఇచ్చిన ఇంటుంటున్నాను. ఆయన కానీ కొమ్మటి వాళ్ళు ఎవరు నల్గొండ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి బడ్జెట్ ఇస్తాం కదండి మేము మార్చుతాం. ప్రతి ఎవరైనా వాళ్ళైనా మాకు ఇస్తారు, మేమైనా ఇస్తాం. ఎంత అప్పు ఎంత ఉందని తెలుసు కదా. 9 ఏళ్ళ అప్పు ప్రతి సంవత్సరం మీకు ఇచ్చినప్పుడు లాస్ట్ ఎలక్షన్ల ముందు కూడా మీకు బడ్జెట్ ఇచ్చినాం కదా, ఎంత అప్పు ఉంది ఏముందని. మరి నువ్వు అప్పు ఉంది అన్నాక ఎందుకు ప్రామిస్ చేసావు? ఆయన మరి అదేంటి ఎలా అంటున్నాడు? మరి లంక బిందులు ఉంటాయి అనుకుంటే మరి ఖాళీ బిందులు నేను అనేది కాదు. రేవంత్ రెడ్డి గారు అంటే అసెంబ్లీలో లేడు అనుకుందాం. మీరు 5 మంది, మీ పార్టీ ఉంది కదా. ఓకే ఓకే. అప్పుడు ఉన్నారు కదా వాళ్ళు కూడా. బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. ఆ రోజు మేము ఇచ్చినటువంటి చదువు మేము అప్పు చేసామా అప్పు చేయలేమా అన్ని ఉన్నాయి కదా. అవును, ప్రూఫ్ అవుతుంది కదా. అది చేయకుండా మీరు అప్పు చేశారు, మీ ఇంట్రెస్ట్ మేము కడతాము, మీరు ఒకటే పెట్టుకురు, మేము అబద్ధాలు అవ్వాలి గెలవాలి అంతే. ఇంకా సిరికి ఏమన్నా కాండ్రా పోయి ఫస్ట్ అయితే గెలవాలి. తెలంగాణ రాష్ట్ర నాయకుడు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు దించాలి, నేను ఎక్కాలి అనే వాళ్ళు కలలు ఊహించలేరండి. గెలుస్తారు అసలే వాళ్ళు కూడా గెలుస్తారు అనుకోలే. గెలిచినాక గెలిచిన ఉరుకులాడు కానీ గెలుస్తా అనుకోవాలి వాళ్ళు కూడా. కాబట్టి ఇక లంక బిందెలు ఉన్నాయా, ఆడ పోతే కాలు పట్టుకోవాల్సి వస్తుంది, ఇడిపోతే ఈడు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు ప్రధానమంత్రి నేను రమ్మంటాడు పక్క కూర్చోబెట్టి, నువ్వు పైకి వచ్చేమనాలే నాయనా, నేను నీ పార్టీలకు ఎందుకు వస్తా, నాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అనాలి ముఖ్యమంత్రి. నిజంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం చెప్తే అన్నడా? అనలే. అందుకొరకే చోటబాయ్ బడబాయ్ ఇద్దరు ఒకటే, అంతేనా? ఇద్దరు ఒకటే. వాళ్ళు వీళ్ళు కలుసుకొని 16 సీట్లు గెలుచుకున్నారు. ఏం తెచ్చారు చెప్పండి తెలంగాణ రాష్ట్రం. మా ప్రజలు బీజేపీ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా సార్, మరి బీజేపీ చాలా రహదారులు నిర్మిస్తుంది, నేషనల్ హైవేస్, అదేవిధంగా మన రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తుంది తెలంగాణకి. సో మీరేమో తెలంగాణకి ఏమి ఇచ్చింది మీరు మాట్లాడుతున్నారు, ఓపీ కాంగ్రెస్ కూడా మాట్లాడుతున్నారు. రైల్వే స్టేషన్లు చేస్తే రైల్వే స్టేషన్ పోయేటోడు ఎవరు సచ్చేటోళ్ళు వాళ్ళు. ఆ రైల్వే స్టేషన్ ఆ రైల్వే మీద పోయేటోడు ఏమన్నా చక్కగా ఉందా? రైలు పోయేటప్పుడు పక్కకుంటుండమా అందంగా రైల్వే స్టేషన్ చేసామంటే ఆ రైల్వే స్టేషన్ చేసి 4 క్యాంటీన్లు పెట్టి 400 కోట్ల రూపాయలు తీసుకునే ప్రయత్నం. అది చేయొద్దు అంటలేదు, చేయండి. కానీ బీజేపీ పార్టీ మా రాష్ట్రానికి కూడా నిధులు ఇవ్వాలి. మా దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నాం, మా ప్రజల దగ్గర మీకు ఇలా 2,50,000 కోట్ల రూపాయలు మేము కడుతున్నాం. మీరు ఉల్టా మాకు ఇచ్చేది 1,00,000 కోట్లే. మా పైసలు మీరు 1,50,000 కోట్లు మీకు ఇస్తున్నాం తప్ప మీరు మాకు ఇచ్చేదేం లేదు. ఆ ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా మీ బీజేపీలు సహకరిస్తే ఇంకా బాగుండేది. ఇలా ఈ రాష్ట్ర ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా మీరు సాయం చేయండి. చేస్తావా? చేయవు. లోప ఒప్పందాలు వేరే.